అందరికీ నమస్తే అండి. బీజేపీ 11 ఏళ్ల కిందట దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమక్రమంగా దేశ రాజకీయాన్ని కబళిస్తోంది. దేశంలో వాళ్ళ వ్యతిరేక పార్టీ నాయకులను ఎయిదర్ వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం లేదా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడం జరుగుతోంది. తూచా తప్పకుండా క్రమంగా చాలా పద్ధతిగా జరుగుతోందన్నమాట. చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ గ్రిప్లోకి రాని నాయకుల కోసం తీసుకొచ్చిన మరో బిల్లే నిన్న లోక్సభలో అమిత్ షా గారు తీసుకొచ్చిన బిల్లు. 30 రోజుల పాటు జైల్లో ఉంటే 31వ రోజున వాళ్ళు పదవి కోల్పోతారు. ప్రధానమంత్రి అవని, కేంద్ర మంత్రి అవని, రాష్ట్ర ముఖ్యమంత్రి అవని, రాష్ట్ర మంత్రులు అవని. ఇది నాణేనికి 2 కోణాలు చూద్దాం. బీజేపీ వాళ్ళు ఏమంటారు? అవినీతికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన బిల్లు. సో ఇక మీదట ప్రధానమంత్రి అయినా ఎంత పై స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే అవినీతి చేయడానికి వెనకడుగేస్తారు, భయపడతారు. సో దేశంలో ఇటువంటి బిల్లులు, ఇటువంటి చట్టాలు రావాలి. సో బీజేపీ పారదర్శకతకు, బీజేపీ నిదర్శనకు, అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న పోరాటానికి ఇది ఒక మచ్చుతొనక అని పొగడ్డానికి చాలా బాగుంటుంది. సో దీన్ని వ్యతిరేకించేవాడు బీజేపీ వ్యతిరేక కాదు, దీన్ని వ్యతిరేకించేవాడు వ్యవస్థల వ్యతిరేక కాదు. దీనిలో ఖచ్చితంగా కొన్ని ఇంటెన్షన్స్ ఉంటాయి. ఎందుకంటే దేశంలో వ్యవస్థలు ఏమీ నిష్పక్షపాతంగా పనిచేయడంలా, దేశంలో వ్యవస్థలు అన్నీ కూడా చట్ట ప్రకారము, రూల్స్ ప్రకారమే అన్నీ జరగట్లా. బీజేపీకి ఒక పేరుంది, ఒక వాషింగ్ మెషిన్. బీజేపీ వాళ్ళు గత 10 సంవత్సరాలుగా 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ ఆఫ్ టుడే దాదాపుగా 25 మంది ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద సిబిఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. అందులో 23 మంది బీజేపీలో జాయిన్ అయ్యారు లేదా బీజేపీకి అనుకూలంగా మారిపోయారంటే అర్థం చేసుకోగలరా? బీజేపీలో జాయిన్ అయిపోయారు లేదా బీజేపీకి అనుకూలంగా మారిపోయారు. అందులో 3 మీద పూర్తిగా కేసులు కొట్టేశారు. 20 మంది మీద కేసులు ప్రస్తుతానికి ట్రయల్స్లో ఉన్నాయి, వాయిదాలు లేవు, ఏమీ లేవు. అందులో ఫక్త్ ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు. చూడండి, ఆయన మీద 11 సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. అయినా ఆయన వాయిదాకు వెళ్ళరు, విచారణకు వెళ్ళరు, ఏమీ లేదు. ఆ కేసులు ఏమయ్యాయో కూడా తెలియదు. సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉన్నాయి. బెయిల్ మీద 12 ఏళ్లకు పైగా ఆయన బెయిల్ మీద బయట ఉన్నారంటే రికార్డే కదా. సో బికాజ్ ఆఫ్ బీజేపీ. అండ్ మమతా బెనర్జీ గారి మీద కూడా ఎప్పటి నుంచో సిబిఐ కేసులు ఉన్నాయి. ఆ చిట్స్ స్కామ్లు ఉన్నాయి, 20,000 కోట్ల కుంభకోణం మీద. ఆమెకు కూడా సిబిఐ ఆమెను విచారించదు, ఆమె జోలికి వెళ్ళదు. అంటే వాళ్ళందరూ కూడా బీజేపీ గుప్పిట్లో ఉన్నారు, బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టు ఉంటారు. కానీ అంతకుమించి ఒక దశ వరకే పరిమితం అవుతారు, అంతకుమించి వెళ్ళరన్నమాట. సో ఇప్పుడు ఈ బిల్లు తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఈజీగా బీజేపీలో చేరికలు పెరిగిపోతాయి, బీజేపీ గుప్పిట్లోకి నాయకులు వెళ్ళిపోతారు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, దేశంలో ఏ వ్యవస్థ కూడా తటస్థంగా, నిష్పక్షపాతంగా పనిచేయడం లేదు. రాష్ట్రాల పరిధిలో సిఐడీలు అండ్ సిట్లు లేదా పోలీసులు పనిచేస్తారు. కేంద్ర ప్రభుత్వాల పరిధిలో వాళ్ళ కనుసరణలో సిబిఐ, ఎన్ఐఏ, ఈడీ ఈ వ్యవస్థలు పనిచేస్తాయి. సో వీళ్ళు సిబిఐని ఎలా నడిపించాలో అలా నడిపిస్తారు. ఎవరైనా ఒక నాయకుడు లొంగకపోతే అతని మీద ఒక ఆరోపణ వేసి ఒక కేసు పెట్టించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మమతా బెనర్జీ కాదు, ఆయన అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు, అరెస్ట్ అయ్యాడు. మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు కదా. అంతకన్నా పెద్ద మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారని ఆల్రెడీ సిట్ తేల్చింది. మరి ఎందుకు ఇతని జోలికి రావట్లేదు, ఎవరు వెళ్ళట్లేదు? ఎందుకు ఈయన అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే సైడ్ చేస్తున్నారు దీనిలో, అరెస్ట్ జోలికి వెళ్లకుండా? అంటే ఇంటెన్షన్స్. ఎవరిని వేయాలనుకుంటారో వాళ్ళని వేస్తారు, ఎవరిని వేయకూడదు అనుకుంటారో వాళ్ళని వదిలేస్తారు. అలాగే ఇప్పుడు ఈ బిల్లు తీసుకొచ్చిన తర్వాత దేశం మొత్తం మీద కొంతమంది రాజకీయ నాయకులు సెలెక్టివ్గా ఉంటారు. వాళ్ళు బీజేపీ కొనసాగంలో ఉండాలి, లేకపోతే వాళ్ళ మీద ఎవరో ఒక ఆకాశరామన్న ఫిర్యాదు ఉంటుంది, దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుద్ది. ఎంక్వైరీ జరిగినప్పుడు సిబిఐ అరెస్ట్ చేసేయచ్చు. అది కోర్టులో నేర నిర్ధారణ జరిగి జైలు శిక్ష పడితేనే కాదు సుమి అనుకుంటారేమో. కోర్టు విచారణ పూర్తవ్వాలి కదా, నేర నిర్ధారణ జరగాలి కదా, జైలు శిక్ష పడాలి కదా, అప్పుడు వాళ్ళ పదవి కోల్పోతారు కదా అనుకుంటారేమో. కాదు, జస్ట్ విచారణకు ఆదేశించి విచారణకు దిగి వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేస్తే చాలు, 31 రోజుల తర్వాత పదవి పోద్ది. దీనికి రక్షించడానికి ఒక క్లాజ్ ఉంది. 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడే కేసులకు అరెస్ట్ చేయకూడదు, సుప్రీంకోర్టు అదే చెప్తోంది. అనేక కేసుల్లో మనం అదే చెప్పుకున్నాం. 7 సంవత్సరాల కంటే తక్కువ జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసులకు అసలు అరెస్టే చేయకూడదు, నోటీసులు ఇచ్చి వదిలేయాలి. కానీ ఎన్ని కేసుల్లో అలా జరుగుతుంది చెప్పండి?
ఎన్ని వ్యవహారాలు అలా జరుగుతోంది? అరెస్టులు చేయట్లేదా? ఎడాపెడా అరెస్టులు చేసేయట్లేదా? చేసేస్తున్నారు కదా. సో వ్యవస్థలన్నీ కూడా ఒక పక్షం, ఒక పార్టీ కంట్రోల్లో ఉన్నప్పుడు వ్యవస్థలు ఎవరు మాత్రం స్వేచ్ఛగా పనిచేస్తున్నారు? ఎవరు మాత్రం స్వేచ్ఛగా పని చేస్తారు? కాబట్టి ఇది కూడా అంతే. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చింది విపక్షాల ఆరోపణలు ఏదైతే ఉన్నాయో, ప్రతిపక్ష పార్టీల మీద ఇది ఒక ఆయుధంగా వాడడానికి బీజేపీ తీసుకొచ్చిన బిల్లు, బీజేపీ తీసుకొస్తున్న చట్టం అని విపక్షాలు ఏదైతే చెప్తున్నాయో అది 100% వాస్తవం. రేపు పొద్దున స్టాలిన్ గట్టిగా కేంద్రాన్ని ప్రశ్నించలేరు, కేంద్రం మీదకు దూకుడుగా వెళ్ళలేడు. వెళ్తే అతని హయాంలో జరిగిన ఏదో ఒక కుంభకోణాన్ని బయటికి తీస్తారు, సిబిఐ ఎంక్వైరీ వేస్తారు, స్టాలిన్ని అరెస్ట్ చేస్తారు, 30 రోజుల తర్వాత అతను దిగిపోతాడు. ఈలోగా ఒక 2-3 కూడా వేస్తారు, ఆ పార్టీలో కీలకంగా ఉన్న వాళ్ళని, మంత్రివర్గంలో కీలకంగా ఉన్న వాళ్ళని. ఇంకప్పుడు బీజేపీని ప్రశ్నించేది ఎవరు? సో ఈ బిల్లు బీజేపీకి ఆయుధం కాదా? ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్ని అలాగేగా లొంగ తీసుకున్నారు, అరెస్ట్ చేసి లోపలేశారు కదా. సో ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడుతున్నది స్టాలిన్ లాంటి వాళ్ళే. కేసీఆర్ లొంగిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు లొంగిపోయారు, అండ్ చంద్రబాబు గారు ఆల్రెడీ ఎప్పుడో లొంగిపోయారు, నవీన్ పట్నాయక్ లాంటి వ్యక్తి కూడా సైలెంట్గా లొంగిపోయినట్టే ఉన్నారు, అండ్ మమతా బెనర్జీ కూడా లొంగిపోయారు, అరవింద్ కేజ్రీవాల్ కూడా భయపడ్డారు, లొంగిపోయారు. సో ఇక్కడ బీజేపీకి అంతో కొంత గట్టిగా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళని ట్రాక్లో పెట్టడానికి, వాళ్ళని లైన్లోకి తెచ్చుకోవడానికి బీజేపీ బలి తీసుకోవడానికి తీసుకొచ్చిన బిల్లు లేదా చట్టం ఇది అనుకోవచ్చు. దీనిలో అంటే అడ్డంగా వెళ్ళిపోతారండి. దీనిలో రూల్స్, చట్టాలు ఇవన్నీ కూడా ఉంటాయి నిజానికి, కానీ ఇవేమీ పనిచేయవు. చాలా సింపుల్. మీరు నేను సిబిఐకి ఒక లెటర్ రాసేయచ్చు, ఇదిగో పలానా చోట పలానా ముఖ్యమంత్రి అవినీతి చేస్తున్నాడు అని. వాళ్ళు కనుక బీజేపీకి నచ్చకపోతే, అంతెందుకు చంద్రబాబు గారు ఉన్నారండి, చంద్రబాబు గారికి బీజేపీకి ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఒక 4 ఏళ్ల తర్వాత చంద్రబాబు గారు బీజేపీని వ్యతిరేకించారు అనుకోండి, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్లలో జరిగిన ఏదో ఒక స్కామ్, ఏ పోలవరం కాంట్రాక్ట్లో లేదంటే ఏ నీటి ప్రాజెక్టులో ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి సిబిఐ ఎంక్వైరీ వేసి ఆయన్ని అరెస్ట్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో పెట్టినప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేసి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం బీజేపీకి ఎంత పని? అప్పుడు ఆయన పదవి కోల్పోతాడుగా. అంటే ఇలా ఎవరిని అరెస్ట్ చేసినా వాళ్ళు పదవి కోల్పోతారు. అరెస్ట్ చేయడం బీజేపీ చేతుల్లో పని, ఎందుకంటే వ్యవస్థలు బీజేపీ చేతుల్లో ఉన్నాయి. దీనికి చట్టం రక్షణ కల్పించినప్పటికీ చట్టాలు ఏమీ అంత కరెక్ట్గా పనిచేయట్లేదు, న్యాయస్థానాలు ఏమీ పూర్తి స్థాయిలో అంత స్వేచ్ఛగా పనిచేయట్లేదు అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఈ బిల్లు ప్యూర్లీ దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం బీజేపీ బలి తీసుకోవడానికి, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడానికి తీసుకొచ్చిన బిల్లు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి బీజేపీ వాళ్ళ ప్లాన్లన్నీ ఇలాగే ఉంటాయి, కోడితే కుంభస్థలం అంటారు కదా, అలాగే ఉంటాయి అన్నమాట. చెప్తున్నాను కదా, 2014 నుంచి 25 మంది, అందులో మన రాష్ట్రంలో కూడా చాలామంది ఉన్నారు బీజేపీకి అనుకూలంగా మారిపోయిన వాళ్ళు. కాబట్టి బీజేపీ వాషింగ్ మెషిన్ ఇంకాస్త అప్గ్రేడ్ అయిందనమాట. ఇంతవరకు ఒక రకం వాడారు, నెక్స్ట్ లెవెల్ ఇంకో రకం వాడబోతున్నారు, మొత్తం దేశం మొత్తాన్ని తనలో కలుపుకోబోతున్నారు. అంతే. థ్యాంక్ యూ.